ఆ ఉమ్మడి జిల్లాలోని 2 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసేందుకు సీనియర్ పొలిటీషియన్స్ వారసులు రెడీ అవుతున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇక తమ వారసుల టికెట్ కోసం పక్కా ప్లానింగ్తో సీనియర్లు సైతం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఓవైపు వారసులతో పాటు మరోవైపు ఇతర నేతలు టికెట్ రేసులో మేమున్నామంటూ పోటీకి సై అంటున్నారు. 3 ప్రధాన పార్టీల నుంచి పోటీ ఈసారి రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినపడుతోంది. పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల టెంపోను కొనసాగించి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ చూస్తుండగా, మరోవైపు హ్యాట్రిక్ విజయంపై బీజేపీ కన్నేసింది. ఇక పోయిన చోటనే వెతుక్కునే పనిలో బీఆర్ఎస్ మెజార్టీ సీట్ల సాధన కోసం అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటుంది. పార్లమెంట్ ఎన్నికలకు మరో 3 నెలల సమయం ఉన్నా ముందస్తుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం మీద దృష్టి సారించాయి ప్రధాన పార్టీలు. ఆర్థిక అంగబలమున్న నేతల చేత పోటీ చేయించేందుకు పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాలున్నాయి. ఈ 2 కాంగ్రెస్ కు సిట్టింగ్ సీట్లు కావడంతో పాటు అధికారంలో ఉండడంతో టిక్కెట్ కోసం పోటీ ఎక్కువగానే ఉంది. ఇక 2 పార్లమెంటు స్థానాల పరిధిలోని 12 అసెంబ్లీ సీట్లలో జనగామ, సూర్యాపేట మినహా అన్నిట్లోనూ భారీ మెజార్టీతో హస్తం పార్టీ విజయం సాధించింది. ఇక బీజేపీ మాత్రం ఒక్క సూర్యాపేట మినహా ఎక్కడా అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ దక్కించుకోలేక చతికిలపడింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు కమలనాథులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇక బీఆర్ఎస్ లో మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఇంకా అంతర్మథనం కొనసాగుతూనే ఉంది. ఓటమిని స్పీడ్ బ్రేకర్ గా తీసుకొని రానున్న రోజుల్లో ముందుకు సాగుతామని అగ్రనేతలు చెబుతున్నారు. ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కోసం 3 పార్టీల్లో ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పటికే ఆయా పార్టీలో టిక్కెట్ కోసం అంతర్గతంగా పైరవీలు షురూ అయ్యాయట. ఇక దీంతో పాటు ఎప్పటి నుంచో రాజకీయాల్లో తమ వారసుల్ని బరిలో దింపాలని భావిస్తున్న సీనియర్లకు పార్లమెంట్ ఎలక్షన్ల రూపంలో మంచి ప్లాట్ఫామ్ దొరికిందనే టాక్ వినిపిస్తుంది. భువనగిరి పార్లమెంట్ సీటు ఏర్పడిన దగ్గర నుంచి కోమటిరెడ్డి ఫ్యామిలీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది. మరోవైపు ఎంపీగా కొనసాగుతూనే గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందిన అనంతపురం ఎంపీగా రాజీనామా చేసి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కోమటిరెడ్డి. భువనగిరి పార్లమెంట్ ఏర్పడిన 2009 నుంచి ఇక్కడ కోమటిరెడ్డి ఫ్యామిలీ పోటీ చేస్తూ వస్తుంది. 2009లో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించగా 2014 మాత్రం ఓటమి పాలయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మిని పోటీ చేయించాలని భావించినా ఆమె పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. దీంతో కోమటిరెడ్డి సోదరులో పెద్దాయన మోహన్ రెడ్డి కుమారుడు పవన్ మోటార్స్ అధినేత చంద్రపవన్ రెడ్డిని బరిలో దించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో పలుమార్లు తన రాజకీయ వారసుడిగా చంద్రపవన్ రెడ్డిని సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు కోమటిరెడ్డి అభిమానులు. అదీగాక తన బాబాయిలు పోటీ చేసినప్పుడు పోల్ మేనేజ్మెంట్ దగ్గర నుండి మరీ చూసుకునేవారు చంద్రపవన్ రెడ్డి. ఆయన ఓవైపు బిజినెస్ లో రాణిస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో మమేకమవుతూ వస్తున్నారు. పవన్ మోటార్స్ అధినేతగా పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో సైతం పాలు పంచుకుంటూ అందరికీ సుపరిచితుడు కావడంతో అది తమకు లాభిస్తుందనే అంచనా వేస్తున్నారట. అదీగాక ఎలాగూ భువనగిరి పార్లమెంట్ తమ సిట్టింగ్ స్థానమే కావడంతో చంద్రపవన్ ను రాజకీయ అరగ్రేటం చేయించాలని కోమటిరెడ్డి ఫ్యామిలీ భావిస్తుందట. కోమటిరెడ్డి సోదరులకు గట్టి పట్టున్న స్థానం కావడంతో గెలుపు సులభంగా ఉంటుందని వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారట. భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండడం ఆ ఫ్యామిలీకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. కోమటిరెడ్డి ఫ్యామిలీతో పాటు కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న, టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం భువనగిరి పార్లమెంట్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే భువనగిరి పార్లమెంట్ కు బీజేపీ నుంచి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్, జిల్లా అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ భువనగిరి పార్లమెంట్ బరిలో దిగేందుకు స్కెచ్ వేస్తున్నారట.
ఇక నల్గొండ పార్లమెంట్ సీటు విషయానికొస్తే సీనియర్ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనకు అవకాశం ఇస్తే పోటీకి సై అని పైకి చెబుతున్నా ఇంటర్నల్ గా మాత్రం తన పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి కోసమే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మిర్యాలగూడ నుంచి పోటీకి దిగాలని భావించిన సమీకరణాల్లో భాగంగా టికెట్ రాకపోవడంతో ప్రస్తుతం నల్గొండ నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక సూర్యాపేట టికెట్ ను త్యాగం చేసిన సమయంలో పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీగా అవకాశం ఇస్తామని అధిష్టానం పెద్దలు బాండ్ పేపర్ సంతకం పెట్టి మరీ హామీ ఇచ్చారు. దీంతో పటేల్ రమేష్ రెడ్డి రఘువీర్లలో ఎవరికి టికెట్ ఇస్తారనే చర్చ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా సాగుతుంది. ఇక బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత శాసన మండలి చైర్మన్ ఉత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు ఉత్తా అమిత్ రెడ్డి నల్గొండ భువనగిరి సీట్లలో ఏదో ఒక దగ్గర పోటీకి సిద్ధమని సుఖేందర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే నల్గొండ ఎంపీ అభ్యర్థిగా అమిత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ సాగుతుంది. బీజేపీ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ దగ్గరి బంధువైన ఎన్ఆర్ఐ రంజిత్ యాదవ్ బరిలో దిగేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. రంజిత్ యాదవ్ తో పాటు డాక్టర్ నాగవర్షిత్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, నూకల నరసింహారెడ్డితో పాటు పలువురు నేతలు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారట. ఎన్నికలకు 3 నెలల సమయమున్న అన్ని పార్టీలోనూ పొలిటికల్ వారసులు, ఆశావహులు ముందస్తుగా ఎవరికి వారే టికెట్ కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారన్నది అర్థమవుతుంది. మొత్తానికి ఏ రాజకీయ వారసుడు టికెట్ దక్కించుకుంటారో, ఎవరిని విజయం వరిస్తుందో త్వరలో తేలనుంది.